షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నేను భవిష్యత్తులో అక్కని ద్వేషిస్తూ బ్రతకూడదని ఈ నిర్ణయానికి వచ్చాను. కంట్రోల్ గా బ్రతుకుతూ ఈ సమాజంలో తిరగడం కన్నా ఒక్క నిమిషం ఊపిరి బిగ్గబడితే శాశ్వతంగా ఈ లోకం నుంచి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడేటి సెల్లే, నీకు బిడ్డలు పుట్టారు, నాకు పుడితే నీకు బాధగా కోపంగా ఉంటదనే కదా నీ బాధ. నువ్వు మారుతానంటే నాకు కావాల్సిందేమున్నది? నిన్ను కొట్రాలని ఎవరు పిలవకుండా నా చేస్తాను. మే భూమి, ఏం చేస్తావు? ఎంతమంది నోర్లు మోయిస్తావు నువ్వు? అందరి నోళ్లు మోయిస్తాను. నా సెల్లెల్నెవ్వరూ పిల్లలు లేనిదని అనకూడదు. అందుకే నానొక నిర్ణయానికి వచ్చినాను. నాకు నా సెల్లెలు ప్రాణాలతో ఉండడం కావాలి. అందుకే నాలో ప్రాణం పోసుకుంటున్న నా బిడ్డని నందికకి దత్తతగా ఇద్దామనుకుంటున్నాను. అనుకోవడం కాదు, నా బిడ్డకి తల్లి నందికే. భూమి, స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా? నన్ను మనస్ఫూర్తిగా చెప్తున్నా నానమ్మ. నా సెల్లెలికి నా పేగుని తెంచిస్తాను. పుట్టబోయే బిడ్డకి తల్లి నందికే నానమ్మ. ఆవిడ కనలేదు అని నువ్వు నవమాసాలు మోసి కానీ ఆవిడ గారి చేతిలో పెట్టేస్తావా? మే, అది ఉరేసుకోపోయినాదని నీ ప్రాణాలిచ్చేస్తావా? అవును మేడం, ఎవరిట్లా కన్నబిడ్డను, అది తొలిసూరు బిడ్డను పరాయి వాళ్ళకు దత్తతకి ఇయ్యారు మేడం. అట్టా అంటే వెటిపోతురాజు, నందికేం పరాయిది కాదు. మా తల్లులు ఏరు కావచ్చు కాని మాలో ఉన్న రక్తం మాత్రం ఒక తండ్రిదే. దాన్ని బాధల్లోకి నెట్టేసి నా బిడ్డతో హాయిగా సంతోషంగా ఉండగలనా? భూమి, త్యాగానికి కూడా ఓ హద్దుంటుంది. నందిక కన్నీళ్లు తుడవటానికి నీ కళ్లల్లో వరదలు పారిస్తావా? అవును భూమి, తనకు మాలిన ధర్మం కూడదంటారు. నువ్వు నీ చెల్లెల్ని ఓదార్చడానికి నీ బిడ్డను ధారాదత్తం చేస్తావా? అట్టా అంటే వేటి నానమ్మా, నాకు తండ్రి లేడు. నందికకి తల్లి దూరమైపోయినది. కష్ట సుఖాలు పంచుకోనికి ఈ అక్క అమ్మ కాకూడదా?